ఫ్రెండ్స్, ఇవాళ మన ఆస్ట్రియా ట్రిప్ స్టార్ట్ అయింది. ఫస్ట్లీ మేము సాల్జ్బర్గ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. ఇక ఇప్పుడు మన ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది. అన్ని బోర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ జర్మన్లోనే ఉన్నాయి. సో ఇనిషియల్గా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఏ టికెట్స్ కొనాలి అని చెప్పి. ఇక్కడ పక్కనే ఉన్న టూరిస్ట్లను కూడా అడిగాము. వాళ్ళు నవ్వుతూ చెప్పారు మేము కూడా గెస్ట్ చేసి టికెట్స్ తీసుకున్నామని. సో మేము కూడా ట్రై చేసాం అలా. ఇక బస్సులో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము సింగిల్ ట్రావెల్ టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్క టికెట్కి 2.50 యూరోస్ అయింది, అంటే సుమారుగా 230 రూపాయలు. ఇనీషియల్గా కొంచెం కన్ఫ్యూజ్ అయినా బస్సులో కూర్చొని బయట సీనరీ చూడడం చాలా రిలాక్సింగ్గా ఉంది. రోడ్డు పక్కన చెట్టు అన్ని ఆటమ్ కలర్స్లో చాలా అందంగా ఉన్నాయి. మాకు లండన్ టు ఆస్ట్రియా ఫ్లైట్స్కి అరౌండ్ 105 పౌండ్స్ అయింది, అంటే ఒక్కొక్కరికి అరౌండ్ 5,000 to 6,000 అనమాట. మనకి ఇండియా నుండి కూడా వేరియస్ సిటీస్ నుండి ఇంక్లూడింగ్ హైదరాబాద్ నుండి ఫ్లైట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కరికి అరౌండ్ 30,000 to 50,000 ఖర్చు అవుతుంది. నేను చెక్ చేసినప్పుడు రౌండ్ ట్రిప్ 50,000 దాకా ఉంది పర్ పర్సన్. ఇకపోతే ఇక్కడ లోకల్ ట్రావెల్, ఫుడ్ అండ్ అకామిడేషన్స్ గురించి నేను ముందు చెప్తాను. Zentrum Altstadt. Umsteigemöglichkeit zum Regionalverkehr. Fußweg zur Festungsbahn. City Center. Change here for regional bus services. Footpath to Funicular. Colors ఏమన్నా ఉన్నాయా? ఇక ఫైనల్గా మన స్టాప్కి రీచ్ అయిపోయాము. బయట సీనరీ చూస్తే లిటరల్గా పోస్ట్ కార్డ్లా ఉంది. వావ్! ఎదురుగా స్నో కవర్డ్ మౌంటైన్స్, కలర్ఫుల్ చెట్లు, పేస్టిల్ కలర్ హౌసెస్, కొండలపైన కూడా ఇల్లు ఉన్నాయి. పిక్చర్ పర్ఫెక్ట్ సీనరీ అనే చెప్పాలి. అదిరిపోయింది. ఎదురుగా మా ఆయన లగేజ్ అంతా పట్టుకొని నడుస్తుంటే నేను కెమెరాతో ఫాలో అవుతున్నాను. మనం మన ఎయిర్బిఎన్బికి నడుస్తున్నాం అన్నమాట. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు. ఏ ఇల్లు అర్థం కాలేదు. ఇంటిని దాటేసి కూడా వెళ్ళిపోయాము. కొద్దిసేపటి తర్వాత గుర్తుపట్టేశాం, ఇదిగో ఈ ఇల్లే. వెళ్దాం రండి. కొంచెంసేపు వెయిట్ చేశాక మన లవ్లీ ఎయిర్బిఎన్బి హోస్ట్ అయితే వచ్చేసింది. బయటికి వెళ్ళిందట. చాలా ఫ్రెండ్లీగా మమ్మల్ని గ్రీట్ చేసి రూమ్కి అయితే గైడ్ చేసింది. ఇల్లు చూసేద్దాం రండి. ఇంట్లో మాకు కిచెన్, డైనింగ్ ఏరియా ఇచ్చారు. బయట అయితే వ్యూస్ చూసేయండి. మనకు కావాల్సిన అన్ని కుకింగ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ అండ్ మసాలాస్, ఆయిల్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు సీనరీస్ కూడా రూమ్లోంచి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక లివింగ్ ఏరియా ఉంది. మాకు ఈ అకామిడేషన్కి సుమారుగా 70 పౌండ్స్ పర్ డే పడింది, అంటే 7,000 రూపాయలు అనమాట. ఇదిగో రండి, ఇక్కడ ఒక బాల్కనీ కూడా ఉంది. బయట నుండి వ్యూస్ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం చాలా చల్లగా కూడా ఉంది. ఇప్పుడు బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇది బెడ్రూమ్ విత్ ఏ డబుల్ కాట్ బెడ్ అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా మనకుంది. అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ మేము దాన్ని వాడలేదు. అండ్ ఈ విండో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. సేమ్ పోస్ట్ కార్డ్ లాగా ఒక వాల్పేపర్లా అనిపించింది నాకు. ఏ దేశంలో ఉన్నా మన పప్పన్నం తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇలా కాఫీతో డే ముగించేసాం. మరిన్ని సీనిక్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.